అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గెనాక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో ముందుకు అయితే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మీ ముందుకైతే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాం. ఎలా ఉంది బ్రో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ ఓడిఐ? ఈ మ్యాచ్ గెలిస్తే ఇండియా సిరీస్ గెలిచేస్తోంది అని అనుకునింది. అవును కదా. ఈ మ్యాచ్ అయితే ఓడిపోయింది, ఇంగ్లాండ్ అయితే గెలిచింది. లాస్ట్ మ్యాచ్ క్యూరియాసిటీ అయితే పెరిగింది. చూడండి, చాలా అంటే చాలా విచిత్రాలు అయితే జరిగాయి ఈ మ్యాచ్ లో. దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. అసలు ఈ మ్యాచ్ లో టాస్ మ్యాటర్ అవుతుంది అని అందరికీ తెలిసిందే. ఈవెన్ శుభ్మన్ గిల్ కూడా చెప్పింది అదే. టాస్ ఏమైనా గెలిచింటే మేము కూడా బౌలింగ్ చేసే వాళ్ళమని అయితే చెప్పాడు. కానీ ఇక్కడ చూడండి, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కంటిన్యూస్ గా 6 మ్యాచ్లు టాస్ అయితే గెలిచింది. కానీ ఇక్కడ ఇండియన్ టీం 2 మ్యాచ్లు కంటిన్యూస్ గా టాస్ అయితే ఓడిపోయింది. టాస్ అయితే మ్యాటర్ అయితే అవుతోంది. కానీ ఏంటి బ్రో ఇది? 178కి 3 వికెట్స్ అయితే ఉన్నింది ఇండియన్ టీం. 233కి ఆల్అౌట్ అయిపోయినారు బ్రో. నిజంగా ఎప్పుడు విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయాడో అసలు ఎవ్వరు కూడా క్రీజ్ లో అయితే నిలవలేదు. డమడమడమడమాని వికెట్స్ అయితే పడిపోయారు విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత. ఎలాంటి కొలాప్స్ బ్రో నిజంగా. 178కి 3, దాని తర్వాత 233కి ఆల్అౌట్. ఇంకా 6 ఓవర్స్ అయితే ఉన్నాయి బ్రో. నిజంగా ఏంటి బ్రో అంత దరిద్రంగా కొలాప్స్ అయింది ఇండియన్ బ్యాటింగ్. కానీ ఇంగ్లాండ్ చూస్తే చూడండి ఎలాంటి రికవరీ అయిందో ఇంగ్లాండ్ టీం. 125కి 5 వికెట్స్ పడిపోయా బ్రో. ఎప్పుడు 125కి 5 వికెట్స్ కోల్పోయారు ఇంగ్లాండ్ టీం. నిజంగా ఇండియన్ టీం సిరీస్ గెలిచిపోయింది అనే తర ఆనందంలో అయితే ఉండిపోయారు ఇండియన్ టీం. కానీ దాని తర్వాత ఎలాంటి రికవరీ బ్రో. జో రూట్, తర్వాత విల్ జాగ్స్, తర్వాత గుస్ అట్కిన్సన్. ఇక్కడ శుభ్మన్ గిల్ మంచి స్టార్టింగ్ అయితే ఇచ్చాడు, సూపర్ స్టార్టింగ్ అయితే ఇచ్చాడు. దాని తర్వాత ఇక్కడ రోహిత్ శర్మ చాలా అంటే చాలా స్ట్రగుల్ అయితే అయ్యాడు. రోహిత్ శర్మ నుంచి లాస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ రాలేదు, ఈ మ్యాచ్ పర్లేదు అనిపించాడు. కానీ చాలా బాల్స్ అయితే ఆడాడు, కానీ చాలా అంటే చాలా స్ట్రగుల్ అయితే అయ్యాడు. దాని తర్వాత విరాట్ కోహ్లీ తర్వాత శ్రేయస్ అయ్యర్ ఎలాంటి పర్ఫార్మెన్స్, ఎలాంటి పార్ట్నర్షిప్. కానీ ఎప్పుడు విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడో ఎవ్వరు కూడా నిలవలేదు బ్రో. ఇక్కడ కేఎల్ రాహుల్ కూడా తీవ్రమైన జ్వరం అయితే వచ్చిందంట. ఇక్కడ ఈశాన్ కిషన్ అయితే తీసుకున్నారు. కేఎల్ రాహుల్ లాస్ట్ మ్యాచ్ సింగిల్ రన్ అయితే కొట్టాడు. ఇక్కడ కేఎల్ రాహుల్ ప్లేస్ లో వచ్చిన ఈశాన్ కిషన్ కూడా సింగిల్ రన్ అయితే అవుట్ అయ్యాడు. తర్వాత లాస్ట్ మ్యాచ్ గెలిపించిన అక్షర్ పటేల్ తర్వాత ఎవరు బ్రో, వాషింగ్టన్ సుందర్ కూడా ఈ మ్యాచ్ లో తేలిపోయారు. పర్ఫార్మెన్స్ అయితే రాలేదు, కొలాప్స్ అయితే అయిపోయింది ఇండియన్ టీం. ఫైనల్ గా అంటే జస్ప్రీత్ బుమ్రా తర్వాత శ్రేయస్ అయ్యర్ కలిసి ఒక మంచి రన్స్ అయితే కొడతారు అని అనుకునింది. ఈవెన్ జస్ప్రీత్ బుమ్రా 20 రన్స్ అయితే కొట్టాడు. అక్కడేమన్నా శ్రేయస్ అయ్యర్ అవుట్ కాకుండా ఉండుంటే ఇంకా కొంచెం పెద్ద స్కోర్ అయితే వచ్చేది అని అనుకునింది. కానీ 233కి అయితే ఆల్అౌట్ అయితే అయిపోయింది బ్రో. నిజంగా ఇక్కడ మ్యాచ్ అయితే ఓడిపోయింది. కానీ ఇంగ్లాండ్ టీంలో స్పోర్ట్స్ మ్యాన్షిప్ అనేది లేదు అని అయితే ప్రూవ్ అయితే చేశాడు గుస్ అట్కిన్సన్. నిజంగా ఏంటి బ్రో, అసలు ఇంగ్లాండ్ టీంకి 12 రన్స్ అయితే కావాలా. ఇక చాలా అంటే చాలా బాల్స్ అయితే ఉన్నాయి. జో రూట్ 98లో ఉన్నాడు. ఇంగ్లాండ్ కి 12 రన్స్ అయితే కావాలా, 12 రన్స్ అయితే కావాలా. జో రూట్ ఈజీగా సెంచరీ చేయాల్సింది. కానీ ఆ గుస్ అట్కిన్సన్ ఏంటి బ్రో, వచ్చి రాగానే డమడమడమా అని 4లు అయితే కొట్టేశాడు. అసలు జో రూట్ ని సెంచరీ చేయకుండా ఆపేశాడు. ఒకవేళ ఇదేమన్నా వరల్డ్ కప్ మ్యాచ్ అయింటే ఇంగ్లాండ్ టీంకి ఏమన్నా నెట్ రన్ రేట్ ఏమైనా అవసరం ఉండుంటే అవునా కదా, లేకుంటే బాల్స్ ఏమన్నా తక్కువ ఏమన్నా ఉండుంటే ఆ టైంలో కదా కొట్టాల్సింది 4లు. అవునా కదా. ఈ గుస్ అట్కిన్సన్ నిజంగా జో రూట్ ని ముంచేసాడనే చెప్పచ్చు. ఇక్కడ సెంచరీ అనేది ఎంత ఇంపార్టెంట్ అవుతుందంటే ఒక ప్లేయర్ కి, అలాంటి సెంచరీని కాకుండా చేసేసాడు. చాలా బాల్స్ ఉన్నాయి. ఇంగ్లాండ్ టీం కి ఈజీగా గెలుస్తుంది. ఇంకా వికెట్స్ కూడా ఉన్నాయి. నెట్ రన్ రేట్ అవసరం లేదు. ఇది పెద్ద వరల్డ్ కప్ టోర్నమెంట్ కాదు. అలాంటి సిచ్యుయేషన్ ఉన్నా కూడా గుస్ అట్కిన్సన్ జో రూట్ ని సెంచరీ చేయకుండా చేశాడు. అయినా కూడా ఇక్కడ జో రూట్ ని మెచ్చుకోవాలి బ్రో. అసలు గుస్ అట్కిన్సన్ మ్యాచ్ ని గెలిపించిన 4లు కొట్టేసి జో రూట్ ని సెంచరీ చెయ్యనివ్వకున్నా కూడా జో రూట్ మ్యాచ్ గెలిచిన తర్వాత గుస్ అట్కిన్సన్ కి హగ్ ఇచ్చాడు బ్రో. అంటే మ్యాచ్ గెలిచేదే ఇంపార్టెంట్ అని అయితే జో రూట్ అయితే ప్రూవ్ అయితే చేశాడు. ఇక్కడ గుస్ అట్కిన్సన్ స్పోర్ట్స్ మ్యాన్షిప్ అయితే ప్రదర్శించలేదు. కానీ జో రూట్ అయితే సెంచరీ కాకున్నా కూడా మ్యాచ్ గెలిచేదే ఇంపార్టెంట్ అనే తర హగ్ అయితే ఇచ్చి స్పోర్ట్స్ మ్యాన్షిప్ ని ప్రదర్శించాడు. నిజంగా జో రూట్ ని మెచ్చుకోవాలి బ్రో. నిజంగా వరస్ట్ అంటే వరస్ట్ ఈ గుస్ అట్కిన్సన్ గాడు. అవునా కదా. ఇక ఏముంది, మ్యాచ్ అయితే ఓడిపోయింది. ఇండియన్ టీం ఓడికి క్యూరియాసిటీ అయితే పెరుగుతుంది. అది మైండ్ లో పెట్టుకోవాలా, అంత ఇంకేం చేసేకెళ్ళే.
దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.